కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ వేగవంతమవుతోంది. నేడు కమిషన్ సభ్యులు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారు. పనుల్లో అవకతవకలు తేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ను ప్రభుత్వం నియమించగా ఆయన నిన్న హైదరాబాద్ ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక, విజిలెన్స్ నివేదిక, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చించారు. ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిషన్ సందర్శించనుంది. రేపు, ఎల్లుండి నీటిపారుదల శాఖ అధికారులతో మళ్లీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత 3 బ్యారేజీలతో సంబంధము 32 మంది అధికారులతో పాటు 3 నిర్మాణ ఏజెన్సీలకు నోటీసులు లేదా సమన్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ లోపాలను గుర్తించనున్నారు. కాంట్రాక్టుల అప్పగింత అంశాలపై న్యాయ విచారణ జరిపి జూన్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. మొత్తం మీద 7 అంశాల ఆధారంగా స్పెషల్ కమిషన్ విచారణ చేపట్టనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్, డిజైనింగ్లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారిస్తారు. కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించనున్నారు. మూడు బ్యారేజీల్లో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చనున్నారు. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరుపుతారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు, పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తిస్తారు. ఇక కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గు తేల్చనున్నారు. ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫార్సు చేస్తే వాటిపై కమిషన్ విచారణ చేయనున్నారు.